ఇక్కడ నేను కిచెన్లో వచ్చే బియ్యము పప్పు నీళ్ళల్లో కొంచెం కూరగాయల చెత్త వేసి పెట్టానండి ఒక 3 days బ్యాక్. అది కూడా తీసి ఫిల్టర్ చేసి ఆ చెత్త తీసుకున్నానండి. దానిలో కట్ చేసింది కూడా, కట్ చేసిన కాయగూరలు కూడా వేసుకుంటున్నానండి. వేస్ట్ చేయాలి వేసుకుంటానండి. ఈ చెత్త పైన నేను కొంచెం మట్టి వేసేస్తానండి. ఇది మంచి చక్కటి ఎరువు అవుతుందండి. ఏమి వేయకుండా ఇది వేసి కాస్త కోకోబెట్టు వేసేసి ఇప్పుడు మట్టి వేస్తానండి. ఇది 1 weekలో మంచి మట్టి అయిపోతుందండి. ఇంత మెత్తగా అవ్వకపోయినా అలాగే వేసేస్తానండి మొక్కలకి. 20 days అంటారు కానీ నేను 1 week కాగానే మొక్కలకి అది కుండీల్లో అడుగునేసి పైన కోకోపీట వేసి మొక్కలు పెట్టేసుకుంటానండి. ఈ విధంగా ఎరువుని కొంచెం చేసుకుంటూ ఉంటానండి. మట్టి తక్కువ, కాయగూరల చెత్త ఎక్కువ పెట్టుకుంటానండి. ఇలా ఇంకా ప్రాక్టీస్ కావాలి నాకని చేసుకుంటూ ఉంటానండి. ఈ ఎండలో పెట్టకుండా ఏదైనా కొంచెం ఎయిర్ వెళ్ళేటట్టు జాలి కింద ఉన్నది నెట్ లాంటిది ఏదైనా కప్పి ఒక రాయి పెట్టేస్తే అది పైన ఉంటుందండి. కొంచెం గాలి తగులుతుంది, మట్టి తగులుతుంది. 2 రోజులకు ఒకసారి మనం ఎండను బట్టి కొంచెం మట్టి మీద నీళ్లు చిలకరించుకుంటే అది ఎరువుగా తయారైపోతుందండి. మంచి ఎరువు అవుతుందండి. మొక్కలు బలంగా వస్తాయి. ఏ మొక్క పెట్టినా చక్కగా వచ్చేస్తాయండి. ఈ ఎరువు వేస్తే మట్టి కోకోపీట్ అన్ని కలిపి పెడితే ఇది ఎరువు అండి. ఇలా తయారు చేసుకోవాలి. కొంచెం ఉంటే కొంచెంలోనే చేసుకోవాలి. కొంచెము ఒక 2 daysకి ఇంట్లో కలెక్ట్ అయిన చెత్త ఇలా పెట్టేసుకోవాలి. కొద్దిగా 2 గుప్పలు మట్టి చేసేసుకొని దీని మీద కొంచెం వాటర్ చల్లుకుంటే సరిపోతుంది. ఇలా చల్లితే అవి ఏమి స్మెల్ రాదండి. మనము పైన పెట్టుకున్న మనకి దగ్గరలో పెట్టుకున్నా కూడా వాసన ఏమి రాదండి. ఇది మట్టి ఉంటుంది కాబట్టి. జాలి ఇది ఒక క్లాత్ లాంటిది కప్పేసి, దోమతెరలు అవి పాడైనవి ఉంటాయి కదండి పాతవి, ఉల్లిపాయలు వచ్చిన బ్యాగ్స్ ఉంటాయి కదండి, అట్లాంటివి కప్పేసి ఒక రాయి పెట్టి పక్కకు పెట్టుకోవాలండి. ఈరోజు వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నా తోట, నా చిన్న తోట ఒకసారి చూడండి. నా చిన్న తోట అండి ఇది. రేపు మెంతి కూర హార్వెస్ట్ చేసుకుంటాను, అప్పుడు మళ్ళీ చూపిస్తానండి నా చిన్న తోట. టమాటా పండు చూపించాలి, ఒకటే చూపించాను.